శివాయ గురువే నమః. జ్ఞానక్షి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ప్రహ్లాదుడు కోసము నరసింహస్వామి ఆ యొక్క హిరణ్యకశిపుణ్ణి సంహరించిన దాని తర్వాత అతని యొక్క కోపము శాంతించదు. దేవతలు కూడా చాలా భయభ్రాంతులైపోతారు. దేవతలు కూడా చాలా కష్టము, చాలా ఇబ్బంది అవుతుంది అతన్ని శాంతపరచడం. వాళ్ళ వలన కూడా కాదు. అటువంటి సమయంలో ప్రహ్లాదుడు భక్తి, శ్రద్ధతో అతని స్తోత్రము చేసి అతనికి నమస్కారం చేసుకున్న దాని తర్వాత ఆ యొక్క భక్తి, శ్రద్ధ, ప్రేమ కొరకై లొంగిపోయి ఆ శ్రీమన్నారాయణుడు, ఆ యొక్క నరసింహస్వామి శాంతపడతారు. శాంతపడిన తర్వాత ప్రహ్లాదుని ఆశీర్వదించి అతని యొక్క అభయహస్తము చూపిస్తారు. తద్వారా ఆ యొక్క అభయహస్తం నుంచి ఒక దివ్యమైనటువంటి రక్షణ కవచం అనేటువంటిది మొత్తం యావత్ జగత్తుకి కూడా వ్యాప్తిస్తుంది అతని నుంచి వచ్చినటువంటి ఆ యొక్క కాంతి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవలసినటువంటిది, మీరు కూడా ఇదే విధంగా భక్తి శ్రద్ధతో ఆ యొక్క నరసింహస్వామిని గనక మీరు ఆరాధన చేస్తే గనక అతని యొక్క అభయహస్తం మీ పట్ల తప్పకుండా ఏర్పడుతుంది. తద్వారా మీకు రక్షణ ఏర్పడుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క రీతిలో మీరు ఈ యొక్క నరసింహస్వామిని ఆరాధన చెయ్యొచ్చు. దీని వలన ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ యొక్క ప్రక్రియతో ఈ విధంగా మీరు చేసుకోవటంతో మీకు కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అని అంటే, మెంటల్ డిస్టర్బెన్సెస్ అనేటువంటివి తొలగుతాయి. మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, మానసికమైనటువంటి ఇబ్బంది, మానసికమైనటువంటి ప్రశాంతత లేకపోవటం, ఇట్లాంటివన్నీ కూడా తొలుగుతాయి. దాని తర్వాత ఎవరికైనా సరే చెడు కళలు వస్తున్నాయి, పీడ కళలు వస్తున్నాయి, సరిగ్గా రాత్రి నిద్ర పోలేకపోతున్నారు, నిద్ర పట్టట్లేదు, ఇటువంటి సమస్యతో ఉన్నటువంటి వాళ్ళకి ఇటువంటి సమస్యలు తొలగుతాయి. ఈ అన్నిటికీ కూడా భయానికి గురవుతున్నటువంటి వాళ్ళు, సమాజం పట్ల అలాగే శత్రువుల పట్ల చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళ వలన మీరు ఏదో తెలియనటువంటి ఆందోళనకి, భయానికి గురవుతున్నట్లయితే కనుక అటువంటి భయాలు అనేటువంటివి తొలగుతాయి. దీర్ఘకాలికంగా మీరు అనుకున్నటువంటి పనులు జరగట్లేదు, ఇతర వలనో లేకపోతే గ్రహ దోషాల వలనో, గ్రహ పరిస్థితులను జరగట్లేదంటే అటువంటి ఆటంకాలు, సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి అన్నమాట. ఈ విధంగా విపరీతమైన నరఘోష, నరదృష్టి ఇవన్నీ కూడా తొలగిపోయి ఆ యొక్క నరసింహస్వామి యొక్క రక్షణ కవచము మీ పట్ల ఏర్పడుతుంది అతని యొక్క అనుగ్రహం ద్వారా. ఏం చెయ్యొచ్చంటే కనుక ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి యొక్క ప్రక్రియని ఏదైనా సరే ఒక మంగళవారం కానీ, ఒక శనివారం కానీ మీరు ప్రారంభించాలి. మంగళవారమైనా, శనివారమైనా 2 రోజుల్లో ఏ రోజు ప్రారంభిద్దామనుకుంటున్నారో మీరు నిర్ణయించుకొని ఆ యొక్క రోజున మీరు ప్రారంభించండి. ఇప్పుడు మంగళవారం నాడు గాని, శనివారం గాని ఇప్పుడు మీరు అనుకున్నారు కదా! ఇప్పుడు ప్రారంభించేటువంటి యొక్క రోజున ఏం చెయ్యాలి? ఏకాంతంగా ఉండేటువంటి గదిలో గాని, లేదు అనంటే మీ యొక్క పూజా మందిరంలో గాని, తూర్పు ముఖంగా తిరిగి కూర్చోండి. అంటే మీరు తూర్పును చూస్తూ ఉండాలి. ఆ విధంగా కూర్చోండి. ఒక పీట గాని, చాప గాని, ఆసనం గాని వేసుకొని కూర్చోండి. కటిక నేల మీదన కూర్చోకూడదు. ఈ విధంగా కూర్చోండి. ఇప్పుడు ఖచ్చితంగా నరసింహస్వామి వారి యొక్క పటం అనేటువంటిది ఉండాలి ఇంటిలో. ఒకవేళ ఎవరైనా ఇది చెయ్యదలుచుకుని మీకు లేకపోతే కొనుక్కొని తెచ్చుకోవాలే తప్ప వేరే ఆప్షన్ ఏం లేదు. ఈ విధంగా నరసింహస్వామి వారి యొక్క పటం ఎదురుగుండా స్వామిని చూసి చక్కగా దండం పెట్టుకుని, నమస్కారం చేసుకుని, నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. లేదంటే ఆవు నేతితోనైనా దీపం వెలిగించొచ్చు. ఏదైనా సరే పర్వాలేదు. ఈ విధంగా దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఇప్పుడు నరసింహస్వామి యొక్క ఎదురుగుండా ఒక రాగి గ్లాసు గాని, ఒక రాగి చెంబుతో గాని నీళ్ళు అనేటువంటిది పెట్టండి. పెట్టి ఇప్పుడు ఆ యొక్క నీటిలో ఒక 2 తులసాకులు అనేటువంటివి వేసి ఉంచండి. ఇప్పుడు దాన్ని కాస్త పక్కకు పెట్టండి. ఇప్పుడు అదే నరసింహస్వామి వారి యొక్క పటం ఎదురుగుండా ఒక పసుపు కొమ్ము, ఒక 4 తులసి ఆకులు ఆ యొక్క పసుపు కొమ్ము మీదనే, దాని తర్వాత ఒక పసుపు రంగు యొక్క తాడు గాని, ఎరుపు రంగు యొక్క తాడు గాని, లేదంటే నలుపు రంగు యొక్క తాడు గాని, పసుపు రంగు గాని, తెలుపు గాని, ఎరుపు గాని ఈ యొక్క మూడిట్లో ఏదో ఒక రంగు కలిగినటువంటి ఒక తాడు మీరు తీసుకొనొచ్చి ఆ యొక్క పసుపు కొమ్ము, తులసాకులు పెట్టినటువంటి చోటనే ఈ యొక్క తాడును కూడా పెట్టండి. పెట్టిన దాని తర్వాత ఇప్పుడు ఆ యొక్క నరసింహస్వామికి మీరు చక్కగా నమస్కారం చేసుకొని, మీరు ఎందుకోసమైతే ఇది చెయ్యదలుచుకున్నారో, మీరు ఆ యొక్క నరసింహస్వామి నుంచి మీరు ఏం కోరుకుంటున్నారో అది భక్తి, శ్రద్ధ, నమ్మకముతో చక్కగా నరసింహస్వామికి దండం పెట్టుకొని అడగండి. అంటే అది మీ యొక్క సమస్యలు, ఆటంకాలు తొలగిపోవటం కోసం కావచ్చు, శత్రువుల యొక్క సమస్యలు తొలగిపోవటం కోసం కావచ్చు, విపరీతమైన నరఘోష, నరదృష్టి తొలగిపోవటం కోసం కావచ్చు, మానసికమైన ఒత్తిళ్ళు అనేటువంటివి క్లియర్ అవ్వటం కోసం కావచ్చు, గ్రహదోషాలు తొలగిపోవటం కోసం కావచ్చు, అలాగే ఇలాగ నిద్ర పట్టకపోవటం, ఇలాగ మీ సమస్య ఏదైతే అది క్లియర్ చేయమని చెప్పి నరసింహస్వామికి చక్కగా నమస్కారం చేసుకొని, వేడుకొని, ప్రార్థన చేయండి మీ యొక్క సమస్య చెప్పుకొని తొలగించమని. చెప్పిన దాని తర్వాత
ఇప్పుడు నేను మీకు చెప్పబోయేటువంటి ఈ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు జపము చేయాలి. ఆ యొక్క మంత్రం తెలియజేస్తున్నాను వినండి. ఓం నమో భగవతే నరసింహాయ మహావీరాయ మహాబలాయ మహాభయంకరాయ మహాబాహవే నమః. మళ్ళీ చెప్తున్నాను. ఓం నమో భగవతే నరసింహాయ మహావీరాయ మహాబలాయ మహాభయంకరాయ మహాబాహవే నమః. ఇది ఆ యొక్క మంత్రము. విన్నారు కదా! ఈ విధంగా ఈ యొక్క మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయాలి. ఇప్పుడు 108 సార్లు జపము పూర్తయిపోయిన దాని తర్వాత మీరేం చేయాలి? ఒక చిన్న కర్పూరపు బిళ్ళ ఏదైనా కూడా వాడి ఆ యొక్క స్వామివారికి మీరు పెట్టినటువంటి ఆ యొక్క వస్తువులకి అన్నిటికి కూడా కలిపి హారతి ఇవ్వండి. హారతి ఇచ్చిన తర్వాత ఆ యొక్క హారతిని మీరు కళ్ళకద్దుకోండి. అయిపోయింది కదా! ఇప్పుడు స్వామివారికి ఎదురుగుండా మనం యొక్క పాత్రతో నీళ్లు పెట్టాం కదా! ఒక 4 తులసాకులు వేసి ఆ యొక్క నీళ్లు తీసుకొని మీ మీదన జల్లుకోండి. మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి మీద జల్లండి. మీ యొక్క ఇల్లంతా కూడా జల్లండి. ప్రతి గదిలోని 4 మూలలా కూడా జల్లండి. మిగిలినటువంటి నీళ్లు తులసి మొక్కలో మీరు వేసేయొచ్చు. ఈ విధంగా చేయటం ద్వారా ఇంటిలో ఉండేటువంటి నెగెటివ్ వైబ్రేషన్స్, నెగెటివ్ ఎఫెక్ట్స్, నరఘోష, నరదృష్టి, ఇబ్బందులు, సమస్యలు, మెంటల్ డిస్టర్బెన్సెస్ ఇయన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. దాని తర్వాత ఇప్పుడు మీరు పసుపు కొమ్ము, తులసాకులు అక్కడ ఆ యొక్క పసుపు తాడు అనేటువంటిది పసుపు తాడు గాని, ఎరుపు తాడు గాని, నలుపు తాడు గాని ఏదో ఒకటి. ఆ యొక్క తాడు తీసుకోండి. ఆ యొక్క పసుపు కొమ్ము కూడా తీసుకోండి. ఆకులు తులసాకులు నరసింహస్వామి యొక్క పటం మొదల్లోనే వదిలేసేయండి. అవి వాడిపోయిన దాని తర్వాత మరుసటి రోజు ఆ యొక్క తులసాకులు అనేటువంటివి తీసి ఏదైనా సరే మొక్క మొదట్లో గాని, చెట్టు మొదట్లో గాని మీరు పారవేసేయొచ్చు. అయితే ఆ యొక్క పసుపు కొమ్ము గాని, మీరు పెట్టుకున్నటువంటి ఆ యొక్క తాడు గాని తీసుకొని మీ యొక్క కుడి చేతిలో పట్టుకొని ఇప్పుడు మీరు 108 సార్లు మీరు జపం చేసినటువంటి ఇదే మంత్రాన్ని మళ్ళీ ఇంకొక 11 సార్లు జపం చేయాలి. ఆ యొక్క పసుపు కొమ్ము అలాగే ఆ యొక్క తాడుని చేతిలో పట్టుకొని. ఈ విధంగా జపం చేసిన దాని తర్వాత ఆ యొక్క తాడు వాడి ఆ యొక్క తాడుతో ఈ యొక్క పసుపు కొమ్ముకి కట్టండి. అంటే పసుపు కొమ్ము ఆ యొక్క తాడు మధ్యలో కట్టండి. అంటే 2 పక్కల కూడా తాడు మిగిలేటువంటి విధంగా. అంటే ఏ విధంగా అంటే మీరు దాన్ని మీరు చేతికి కట్టుకోవాలి. ఆ విధంగా మీరు ఆలోచించుకొని ఆ యొక్క పసుపు కొమ్ముని తాడు యొక్క మధ్యలో పెట్టి చక్కగా ముడి వేసుకోండి. 2 పక్కల కూడా తాడు అనేటువంటిది మిగిలేటువంటి విధంగా. ఇప్పుడు అది మీ చేతికి కట్టుకోవాలి. ఈ విధంగా 11 సార్లు రెండిటిని మంత్రించి ఇప్పుడు ఆ యొక్క తాడునితో పసుపు కొమ్ము కట్టుకొని మీ యొక్క కుడి చేతికి కట్టుకోండి. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే మీ యొక్క కుడి చేతికే కట్టుకోవాలి. అయితే మీ యొక్క కుడి చేతికి కట్టుకున్నారు కదా! కుడి చేతికి కట్టుకున్న దాని తర్వాత ఇప్పుడు మీరు నమస్కారం చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంతటితో ప్రక్రియ పూర్తయినట్లే. అయితే మొదలుపెట్టిన రోజు నుంచి మళ్ళీ మరుసటి రోజు కూడా మీరు ఇదే విధంగానే కూర్చొని మళ్ళీ దీపం వెలిగించుకొని ఆ యొక్క నీళ్లు తులసి దళాలని నీళ్ళలో వేసి ఓ 4 తులసాకులు స్వామివారి దగ్గర సమర్పించి నమస్కారం చేసుకుని మళ్ళీ ఈ యొక్క మంత్రజపం చేసుకుని హారతి అనేటువంటిది ఇచ్చుకొని మీరు వెళ్ళిపోవచ్చనమాట. ఇలాగ ప్రతిరోజు మరి ఏ సమయంలో చేయాలి? బ్రహ్మ ముహూర్తము అంటే తెల్లవారుజామున 4-6 మధ్యలో గాని, లేదంటే సూర్యాస్తమయం తర్వాత అంటే సాయంత్రం 6:30-8 మధ్యలో గాని ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చేసుకోవచ్చు. మరి ఎన్ని రోజులు చేయాలి అండి అనంటే గనక మీ యొక్క కోరిక చాలా తీవ్రమైనటువంటిది, చాలా క్రిటికల్ సిట్యుయేషన్‌లో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారనుకోండి. కాస్త మరి దానికి మెడిసిన్ కూడా మనం దానికి తగ్గట్టుగా అది క్యూర్ అవ్వటానికి ఎక్కువ డోసేజ్ మనం వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్కువ రోజుల పాటు వాడవలసి ఉంటుందన్నమాట. అదే విధంగానే ఇప్పుడు మీ యొక్క క్రిటికాలిటీ బట్టి కొంతమందికి ఈ యొక్క ప్రక్రియ వరసగా 11 రోజులు చేసుకునేసరికి వారికి మార్పులు కనిపిస్తాయి. కొంతమందికి వరసగా 21 రోజులు చేసుకునేసరికి మార్పులు కనిపిస్తాయి. కొంతమందికి వరసగా 41 రోజులు చేసుకునేసరికి మార్పులు కనిపిస్తాయి. కాబట్టి మీ యొక్క శక్తి కొలది మీరు ఎన్ని రోజులు చేసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా మొదలుపెట్టినటువంటి మొదటి రోజునే మీరు సంకల్పించుకొని చేసుకోండి. మరి ఆడవాళ్ళకి మధ్యలో ఆటంకం వస్తుందండి మరి ఎలాగా అనంటే గనక అటువంటి పరిస్థితి కలిగినటువంటి ఆడవాళ్ళు 11 రోజులు లేదా 21 రోజులు చేసుకోవడానికి ప్రయత్నించండి. మధ్యలో మీకు అడ్డు ఆటంకం రాకుండా ఉండేటువంటి విధంగా మీరు ఏర్పాటు చేసుకొని మొదలుపెట్టుకోండి. 41 రోజుల పాటు మీరు చెయ్యకండి. మగవాళ్ళు మాత్రం చేసుకోవచ్చు ఈ విధంగా. అయితే మీరు ఎన్ని రోజుల పాటు అయితే సంకల్పించుకున్నారో చేస్తానని చెప్పి అన్ని రోజుల పాటు కూడా మద్యపానము, అలాగే మాంసాహారము అనబడేటువంటివి నిషేధము.
మద్యపానం సేవించకూడదు, అలాగే మాంసాహారం కూడా భుజించకూడదు. ఈ 2 నియమాలు కూడా చక్కగా పాటించి భక్తి శ్రద్ధతో చేయండి. అయితే 11 రోజులు మీరు సంకల్పించుకున్నా, 21 రోజులు మీరు సంకల్పించుకున్నా, 41 రోజులు మీరు సంకల్పించుకున్నా, ఆ యొక్క రోజులు పూర్తయిపోయిన తర్వాత అంటే 11 రోజులు చేసుకున్నటువంటి వాళ్ళు 11వ రోజున, 21 రోజులు చేసుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళు 21 రోజున, అలాగే 41 రోజులు చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు 41వ రోజున మీరు ఏమి చెయ్యాలంటే, మీ చేతికి ఉండేటువంటి ఆ యొక్క పసుపు కొమ్ము, ఆ యొక్క తాడు అనేటువంటిది కట్టుకొని ఉన్నారు కదా! అది కట్ చేయండి. లేకపోతే ముడి విప్పి అది బయటికి తీయండి. దాన్ని ఆ యొక్క తాడుని పసుపుతో కూడుకున్నటువంటి ఆ తాడుని మీ యొక్క చేతి నుంచి తీసేసి ఏదైనా ప్రవహించేటువంటి నదిలో గాని, చెరువులో గాని, సముద్రంలో గాని, బావిలో గాని మీరు దాన్ని పారవేయాలి. అప్పుడు మీకు ఫలితాలనేటువంటివి కనిపించేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.